హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో ప్రిపరేషన్ చూసారు కదా, మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎట్లా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లా జరిగింది ఏందనేది ఈ వీడియోలో చూస్తారనమాట. అండ్ నేను ఏమేమి ప్రసాదాలు చేసిన ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తారు మీరు. సో ఫస్ట్ అయితే ఉండ్రాలు చేసేసుకోవాలి. సో ఉండ్రాలు చేసుకుంటే ఉండ్రాలకి ఎక్కువ టైం పడుతుంది కదా మనకు. అవి మనం ఉండ్రాలు చేసుకోవాలి, అవి మళ్ళీ ఆవిరి కుడికించాలి కదా. సో అందుకని ఉండ్రాలు చేసేసుకున్నాను నేను ఫాస్ట్గా. సో వీడియో అయితే ఎక్కువ లెంత్ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, అందుకే వీడియో పరిగెడుతుంది అన్నమాట. సో ఉండ్రాలు చేసేసుకుంటే పని అయిపోతుంది అనేసి. అండ్ వినాయకుడిని నేను ఇది పెట్టుకోవడం ఎన్నోసారి అంటే 5th టైం, ఇది 5వ సారి నేను వినాయకుడిని పెట్టుకోవడము. అండ్ మా దిక్కు ఏమంటారంటే వినాయకుడిని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే అట్లీస్ట్ 3 సార్లు 5 సార్లు ఖచ్చితంగా పెట్టుకోవాలని అంటారు అన్నమాట. అట్లా వీలైనట్టు ఉంటేనే వినాయకుడిని పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఇంట్లో అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. సో ఇదైతే 5th టైము. సో నెక్స్ట్ ఇయర్ సంగతి అయితే తెలియదు, కానీ ఇంకా 5th టైము ఆపేద్దామని అయితే మనసులో ఉండింది. ఎందుకంటే ఈసారి అంత స్ట్రగుల్ అయినామన్నమాట. ఏందనే నేను వీడియోలో చెప్తా. అండ్ ఈసారి ఇంకొకటి ఎక్స్ట్రా థింగ్ ఏంటిది నేను ట్రై చేసిన ఏంటిదంటే ఈసారి మోదకాలు, అది కూడా రవ్వతో చేసిన. మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాంతో చేసిన. ఎప్పుడైనా నేను మోదకాలు దేంతో చేస్తా అంటే శనగపప్పు పచ్చి కొబ్బరి అండ్ బెల్లం వేసి వాటిని పాకం పట్టి ముద్దలాగా చేసుకొని బియ్యం పిండిని బయట పెట్టి లోపల స్టఫింగ్ ఇది పెడతా అనమాట. శనగపిండి బెల్లం స్టఫింగ్ లోపల పెట్టి వీటిని ఆవిరి కుడికిస్తా. అవే ఎవ్రీ ఇయర్ చేసి నేను మోదకాలు. బట్ ఈసారి అవి చేస్తే ఇంకా నాకు ఏంటంటే పని ఇంకెక్కువ అయిపోతుంది. సో నేను చెయ్యలేను అనిపించింది నాకు. అందుకని నేను ఈసారి ఆవిరి కుడుములు చేసిన, ఉండ్రాలు చేసిన అనమాట. ఎప్పుడైనా నేను రవ్వ ఉండ్రాలు ఎప్పుడు చేయలేదు. నేను బియ్యపు ఉండ్రాలు కొన్ని 5 మాత్రమే చేస్తా, మిగిలినంతా ఈ స్టఫ్డ్ మోదకాలే చేస్తానమాట. ఎప్పుడైనా నాకు అవి బాగా ఇష్టము, అంటే నాకు ఇష్టము, దేవునికి కూడా మోదకాలు ఇష్టము, అట్లనే ఉండ్రాలు కూడా ఆయనకి ఇష్టం కదా అన్నట్టు అవి చేసేదాన్ని. అండ్ పులిహోర, దద్దోజనము, బెల్లం అన్నం ఇవి చేసేదాన్ని. సో ఈసారి అన్నం అంటే అన్నంతో చేసిన ఐటమ్స్ ఏవి దేవుడి దగ్గర పెట్టలేదు నేను, ఎందుకంటే అసలు నా వల్ల కాలేదు. ముందు రోజు రాత్రి 12 పడుకున్న, పొద్దున్నే 5కి అట్లా లేచినా. చేస్తూనే ఉన్నా ఈ చిన్న చిన్న థింగ్స్. కడప కడుక్కోవడం, తులసమ్మ కడుపు చేసుకోవడం, రోజు చేసే పూజ చేసుకోవడం, ఇవన్నీ చేసేసరికి టైం అంతా పోయిందనమాట. అంటే టైం అంతా మింగేసినాయి అవి. ఇంత ఫాస్ట్గా చేస్తూ ఉన్నా కూడా అసలు కాలేవు పనులు. సో ఫాస్ట్గా చేసేసుకొని 3 రకాలు మాత్రమే చేసుకున్నాను నేను ఈసారి. రవ్వ మోదకాలు, ఉండ్రాళ్ళు అండ్ శనగగూడాలు, ఇవి మాత్రం చేసుకొని దేవుని దగ్గర పెట్టేసిన. అండ్ ఉండ్రాళ్ళలో నేను ఉప్పు వేయను, నేను ఎవ్రీ ఇయర్ వీడియోలలో కూడా చెప్తా. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఏంటంటే ఉండ్రాళ్ళలో నేను ఉప్పు వేయను, చప్పటి ఉండ్రాళ్ళే చేస్తా. ఒకటి అంటారు అనమాట, వినాయకుని దగ్గర చప్పటి ఉండ్రాలు పెట్టి చప్పటి ఉండ్రాలు చెప్పక తినవయ్య గణపయ్య అని మా సైడ్ అంటారనమాట. అందుకని చప్పటి ఉండ్రాలు చేస్తాం మేము వినాయకునికి. ఉప్పేసి ఉండ్రాలు చేయం, మామూలుగా అందరూ ఉప్పేసి చేస్తారంట ఉండ్రాలు. నేను ఉప్పు వేయను, నాకు అదే గుర్తు, చిన్నప్పటి నుంచి ఆ స్లోగానే గుర్తు నాకు. చప్పటి ఉండ్రాళ్ళే చేస్తాం మేము, నాకు కూడా అవే ఇష్టం తినడం, చప్పటి ఉండ్రాలు తినడమే ఇష్టము. అండ్ నేను ఎంత ప్రిపేర్ అయినా అంటే ఎంత అనుకున్నా అంటే మేనిఫెస్టేషన్, అందుకే నేను నమ్మను. ఎప్పుడు ఇట్లా వేద్దాం అట్లా వేద్దామని మేనిఫెస్టేషన్ చేసుకుంటాను. అసలు అందులో 0.001% కూడా కాదు. అందులో ఒకటే ఇది. సో వినాయకునికి వెనకాల మంచిగా డెకరేషన్ చేద్దాం. ఈ పామ్ లీవ్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ ఒకటి వేస్తా స్క్రీన్ మీద చూడండి. అట్లా చేసుకుందాం అనుకున్నాను. పామ్ లీవ్స్ వెనకాల పెట్టి లైట్స్ ఉంటాయి కదా, మనకు డిస్కో లైట్స్ అంటారు తెలుసు కదా, అవి పెట్టి వెనకాల మంచిగా చేద్దాము, ఒక మంచి లుక్ ఇద్దాము, గార్డెన్లో పెట్టినట్టు ఆ లుక్ ఇద్దాం అన్నట్టుగా నేను అనుకున్నా మనసులో. అసలు అప్పటికే టైం అయిపోతూనే ఉంది ఫాస్ట్. మా ఆయన హర్రిబరి పెడతానే ఉన్నాడు, ఎందుకంటే ఆయన 1:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వేరే వంట చేయాలి కదా, అన్నం ఆయన తినడానికి అండ్ ఆఫీస్ తీసుకెళ్ళడానికి. నేను అన్నం ఏమి వండలే కదా, పులిహోర గట్రా ఏమి చేయలేదు కదా. సో అందుకనేసి హరిబరి అయిపోతుంది. సో సరేలే, ఇంకా బ్యాక్ డ్రాప్ అదంతా చేసి మినిమం 1 అవర్ తీసుకుంటాను నాకు వెనకాల బ్యాక్ డ్రాప్ అదంతా రెడీ చేయడానికి. సో ముందు రోజే చేసుకుందామంటే నేను ముందు రోజు కూడా అసలు టైమే దొరకలేదు నాకు ఒక్కసారి కూడా. ముఖ్యంగా నాకు టైం ఎందుకు దొరకలేదంటే పిల్లలు ఇద్దరికీ హెల్త్ బాగాలేదు, హెల్త్ అప్సెట్ అయిపోయింది.
నేను నెక్స్ట్ డే పూజ మీద కూర్చునేంత వరకు కూడా నాకు స్టిల్ డౌట్గానే ఉండే, నాకు ప్రసాదాలు చేసేటప్పుడు కూడా డౌట్గానే ఉండే, మేము పూజ చేసుకుంటామే లేదా అనేసి. పిల్లలు ఇద్దరు అసలు లేవ్వట్లేదు. మా నైనిష అయితే మా ఆయన మీద నుంచి అయితే కూడా లేవ్వట్లేదు కనీసము. ఆమెను మీద కూర్చుని 2 hours కూర్చున్నాడు ఆయన. నడుము నొస్తుంది నాకు, భుజం గుంజుతుంది అన్నట్టు. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని చేయడం వేరు, మనం మామూలుగా చేసుకోవడం వేరు. మనం మామూలుగా చేసుకుంటే ఏంటంటే మనం అటు ఇటు కదుపుకోవచ్చు, కాలు ఇట్లా అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. పిల్లల్ని ఎత్తుకుంటే అట్లా పెట్టుకోవడానికి వీలుండే. వాళ్ళు ఎక్కడ లేసిపోతారో కాసేపు పడుకోబెట్టుకొనే చేసుకున్నాము పూజ కూడా. టీవీలో పూజ ఎట్లా చేయాలి అది ప్లే అవుతుందన్నమాట. అది చూసుకుంటూ మేము స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వినుకుంటూ చేసుకున్నాము పూజ అయితే. పిల్లలు 6-7 months ఉన్నప్పుడు మనం ఈజీగా పనులన్నీ చేసుకోగలుగుతాము. వాళ్ళు 1 year దాటిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళకి 2 years వచ్చేదాకా ప్రతిదీ చాలా కష్టమైపోతుంది. అది టాడ్లర్ మామూలు మాత్రమే అర్థమైపోతుంది. నిజంగా ఏది చేసుకోలేము మనము. వాళ్ళు చేయనియరు, ఇట్లా సిక్ అయినప్పుడు అయితే అస్సలు చేయనియరు. పత్రి కూడా ఆ రోజు మా ఆయనకు ఒక మోసం జరిగిందనమాట. ఏంటంటే పత్రి నేనేం చెప్పినా మా అత్తమ్మ తెచ్చినుండే పత్రి. సో ఆమె దగ్గర నుంచి నా దగ్గర లేనివన్నీ తీసుకున్నా. మిగిలినవన్నీ మా ఇంటి ముందు చిన్న గార్డెన్ లాగా ఉండింది, అక్కడ ఇంకా ఇంటి పక్క వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ నాకు కావాల్సిన పత్రి అయితే దొరికిపోయింది. సో నేను ఒక గరక మాత్రమే తీసుకురాను. నేను ఫోన్లో చేసి చెప్పిన 10:30కి వచ్చింది ఆయన. అందులో మొత్తం 100 రూపీస్ది 100 రూపీస్ తీసుకుందంట పత్రికి. నేను అనుకున్న 100 రూపీస్కి నేను ఎందుకు పత్రి ఇస్తారు, మామూలుగా 250-200 అట్లా తీసుకుంటారు పత్రి. మరి అట్లా ఎందుకు చెప్పింది ఈయన, కానీ నేను అనుకున్న మనసులో, కానీ నేనేం అడగలేదు. సరే తీసుకురా, 100కే కదా తీసుకురా అని నేను చెప్పాను. వచ్చిన తర్వాత నేను అప్పుడు కూడా చేయలేదు, రాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను తర్వాత రోజు నెక్స్ట్ డే దేవుని దగ్గర పెడదాం, మరీ అట్లాగా మొత్తం వాళ్ళు కొమ్ములు పెడతారు కదా, అది పెట్టడానికి మంచిగా ఉండే, స్పేస్ సరిపోదు, మళ్ళీ వినాయకుడు కనిపించాడు అన్నట్టుగా అవసరమైన కొన్ని 5 ఆకులు అన్నీ సపరేట్ చేద్దామని తీసేసరికి మొత్తం తుమ్మికూరే ఉంది. అందులో ఒక ఏమంటారు చిల్పకాయ, ఒకటి వెలగపండు, ఇంకోటి ఏదో కాయలాగా ఉండింది. అది మాత్రమే ఉండింది. అందులో ఇంకేమీ లేవు. మొత్తం మిగిలిందంతా తుమ్మికూరని. అయ్యో ఇంకా మా ఆయన వేసుకున్నా చూడండి. అసలు ఇది మాత్రం కూడా చూడవా, కవర్ ఇప్పి కూడా చూడవా వాళ్ళు ఏం పెట్టిరో. ఏంటంటే ఆమెను అడిగిన అవన్నీ ఉన్నాయి అన్నది. వర్షం పడుతుంది, ఇంకా అప్పుడు ఏడ చూడాలి నేను, అవి తెచ్చుడే నాకు, ఇంకా వర్షం లాగి తెచ్చినా నేను అని ఆయన అన్నాడు. ఇంకా సరేలే అని గమ్మున వదిలేసి ఇంకా మళ్ళీ నేను సేకరించిన ఆ పత్రిని దేవుని దగ్గర పెట్టినాం మేము. పత్రి చాలా ముఖ్యము వినాయకునికి అయితే. పత్రి దొరకకపోతే కూడా ఆ పత్రి పేరు చెప్పుకుంటూ మనం అక్షంతలో పువ్వులో ఏవైనా కూడా వేయచ్చు, జస్ట్ గరకబెట్టినా కూడా సరిపోతుంది. అండ్ తుమ్మికూర సంగతికి వస్తే మేమైతే సంవత్సరానికి ఒక్కరోజే కదా తుమ్మికూర తినేది. సో మేమైతే ఖచ్చితంగా ఆ రోజు తుమ్మికూర వండుకుంటాము. మామూలుగా అయితే తుమ్మికూరతోటి పచ్చడి చేసుకుంటాము. తుమ్మికూర పచ్చడి, ఓనగాయ వస్తుంది కదా ఇప్పుడే, కొత్త చింతకాయ పచ్చడి, కొత్త చింతకాయతోటి పచ్చడిలాగా చేస్తారనమాట అది. అండ్ కొత్త చింతపండుతోటి పచ్చిపులుసు చేస్తారు. ఇవి 3 ఆ రోజు ఖచ్చితంగా చేస్తారనమాట. ఇంకా ఆ రోజుతోటి మేము చింతకాయ తినడం స్టార్ట్ చేస్తాము. దీనికంటే ముందు ఓనగాయ వస్తుంది కానీ అది మేము తినమనమాట. ఈ వినాయక చవితికి ఇట్లా చేసుకున్న తర్వాతనే ఇంకా కొత్త చింతకాయ తినడం స్టార్ట్ చేస్తామన్నమాట. తుమ్మికూర కూడా ఆ రోజే. ఇంకా నాకు అవన్నీ చేసే టైం ఎక్కడిది అసలు. అందుకని నేనేం చేసిన, పెసరపప్పులో తుమ్మికూర, కొద్దిగా ఓనగాయ ఉంటుంది కదా కొత్త చింతకాయలు, అవి దంచేసి అందులో వేసి ఆ పప్పులాగానే చేసేసిన, టైం లేదనేసి. ఇంకా పూజ అయితే పిల్లల్ని ఎత్తుకొని చేసుకొని, ఇంకా కథ ఉంటుంది కదా వినాయకుంది. ఎట్లా వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే కృష్ణునికి ఎట్లా నీలాపనిందలు వచ్చినాయి అదంతా కథ ఉంటుంది కదా. సో ఆ కథ అంతా వింటున్నాం అనమాట. కథ వినేసి అక్షంతలు మా ఆయన నేను పిల్లల మీద వేసేసి, మా మీద కూడా మా వారు వేసేసి, అవి ఇంకొన్ని ఉంటే కొన్ని డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు. ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు ఒకవేళ వాళ్ళు చూసిన చంద్రుడిని అంటే వాళ్ళ నెత్తి మీద జల్లుకుంటే కూడా మనకు చంద్రుడిని చూసినా కూడా ఏమంటారు నీలాపల నిందలు రావని చెప్తారు. అందుకని అక్షంతలు ఎక్కువ తీసుకుని ఒక డబ్బాలో వేసి పెట్టినా ఎవరైనా వస్తే ఇన్ కేసు వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టుగా. సో గుంజిళ్ళు ఆయనకి ఇష్టమైన ముఖ్యంగా, సో గుంజిళ్ళు తీయడం ఇవన్నీ ఇష్టము. ఆయన ఇంకొక థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మేమైతే అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వినాయకునికి డీప్ ఫ్రై చేసినవి మేము ఏవి పెట్టాము. మోస్ట్లీ వినాయకునికి లైట్ ఫుడ్డే పెడతారు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ తినాలని ఇష్టం. ఆయిల్ ఫుడ్స్ పెడితే అసలు అందుకే కదా చంద్రుడు ఆ శాపం వచ్చింది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలనే
ఆ శాపం ఎందుకు వచ్చిందంటే ఆయన వినాయకుడిని చూసి ఆయన పొట్ట అంత ఉబ్బిపోయిందని చూసి నవ్వబట్టికే ఆయనకు ఆ శాపం వచ్చింది. సో అట్లా వినాయకునికి టమ్మీ ఫుల్ అయ్యి కడుపు నిండుగా పెట్టాలి కానీ కడుపు ఉబ్బిపోయేటట్టు పెట్టొద్దు అన్నట్టుగా నాకు తెలిసినంత వరకు మా సైడ్ ఎప్పుడూ పెట్టారు డీప్ ఫ్రైస్. సో నేను అందుకే ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయను డీప్ ఫ్రైస్. అంటే వడలు, పూర్ణం బూరెలు ఇట్లాంటివన్నీ చేస్తారు. వాళ్ళ చాయిసెస్ని వాళ్ళ చిన్నప్పుడు చూసిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మేము పంచామృతాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో దాంతో ఆ రోజు ఉపవాసం వదిలేసినాం నేను మా ఆయన. సో పొద్దున్నుంచి పూజ అయిపోయే వరకు ఏమీ తినలేదు. సో పంచామృతాలతోటి మా ఉపవాసం విరమణ అయిపోయిందనమాట. ఇంకా తినేసేయాలి. దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టిన ఉండ్రాళ్ళు, మోదకాలు ఒకటొకటి తీసి పిల్లలకోటి, మా ఆయనకోటి ఇచ్చి నేను కూడా ఒకటి తినేసి ఇంకా మా వారికి ఏమంటారు టిఫిన్లోకి వంట చేసేసిన. వంట చేసి ఆయనకు టిఫిన్ పెట్టి ఆయన తినగానే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మన వినాయకుడి ప్రసాదాలు, ఆయన మన వినాయకుడు ఇట్లా ఉండనమాట. ఎట్లా అనిపించింది మన వినాయకుడి లుక్ నాకు కామెంట్ చేయర్రి. సో వస్త్రం అయితే నేనే చేసుకున్నా. అండ్ కండువా కూడా తెచ్చి కప్తారు. సో వినాయకుడు చాలా చిన్నగా ఉన్నాడు కదా, సో కండువా ఏం కనిపించదు, నేను తెచ్చినా కూడా ఏం కనిపించదు. సో నేను అనుకున్న డెకరేషన్ అయితే చేయలేకపోయినా ఈసారి. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏదైనా. నేనైతే నెక్స్ట్ ఇయర్ పెట్టొద్దనే అనుకున్నా. 5 సార్లు అయిపోయింది కదా, ఇక్కడితో ఊరుకుందామని అనుకుంటున్నా. మరి తెలీదు, అప్పటి వరకు మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి పెట్టుకుంటానో ఏమో తెలియదు. ఆ వినాయకుని దయాకృప నా మీద ఉంటే పెట్టుకుంటా కావచ్చు. సో ప్రస్తుతానికైతే వద్దనే మూడ్లోనే ఉన్నా నేనైతే. పిల్లలు అసలు ఏమీ తినలేదు. నేను తినేసిన. ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అసలు నా మైండ్లో ఏముందంటే ఒక కొత్త లుక్ ట్రై చేద్దాము, మంచిగా రెడీ ఒక కొత్త లుక్ ట్రై చేద్దాము అన్నట్టుగా ఉండే. కొత్త లుక్ కాదు, అసలు ప్రాపర్గా కూడా రెడీ కాలేదు. జస్ట్ ఏదో రెడీ అయినామంటే రెడీ అయినాము. మరి మెస్సీగా పోయి దేవుని దగ్గర పూజలో కూర్చుంటే ఎట్లుంటుంది అన్నట్టుగా మామూలుగా రెడీ అయిపోయినాము. ఇంకా నేను తినేసి డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి చిన్న పాప ఒక న్యాప్ వేసింది. బాగా కోల్డ్ అయిన ఉండే, కొద్దిగా రిలీఫ్ వచ్చింది తనకు. అప్పుడు కొద్దిగా రైస్ పెడితే తిన్నది చిన్న పాప అండ్ సనీక్ష ఇద్దరు. వేడి రైస్ పెడితే తిన్నారు. అప్పుడు మనసుకు ప్రశాంతంగా అనిపించింది. సో ఈవినింగ్ వరకు కాసేపు పడుకున్నాం మంచిగా. పడుకున్న తర్వాత ఇంకా వినాయకులు చూడడానికి రౌండ్ వేయడం మొదలుపెట్టినాం అనమాట. మామూలుగా అయితే ఊర్లలో ఉంటే పోయి గల్లీకి ఏ వినాయకుడు ఉన్నాడో పోయి రౌండ్లు కొట్టేసి వస్తుంటిమి. ఇప్పుడు అట్లా రౌండ్లు కొట్టే అంత చిన్నగా లేము కదా. సో మనకే పిల్లలు ఉన్నారు. అందుకనేసి మా బిల్డింగ్లో ఉన్న వినాయకుల్ని, మా అత్తమ్మల వినాయకుల్ని, వాళ్ళ గల్లీల వినాయకుల్ని అట్లా 7-8 వినాయకుల్ని పోయి చూసేసి వచ్చినాం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే. అండ్ నేను చెప్పడం మర్చిపోయినా, ఆ రోజే పూజలో వాళ్ళు చెప్తారనమాట. మనం 3 రోజులు ఉంచుకుంటే వినాయకుడిని కదపాల్సిన అవసరం లేదు, ఒకటే రోజు ఉంచుకుంటామంటే అప్పుడే వినాయకుడిని కదిపేసేయాలని వాళ్ళు పూజలో చెప్తారు. సో అప్పుడే మేము వినాయకుడిని కదిపేసినాం అనమాట. ఎందుకు అంటే మాకు ఇల్లున్న స్పేస్ చాలా తక్కువ, అందులోనూ చిన్నపిల్లలు ఉన్నారు. సో ఒకసారి వినాయకుడు కదిలినట్టే. ఇంకా వినాయకుడి దగ్గర ఏ వస్తువు కదిలినట్టే వినాయకుడు. సో అట్లా కదలకుండా 3 రోజుల 5 రోజుల చూసుకునే ఆ శక్తి మన దగ్గర ఉంటేనే వినాయకుని పెట్టుకోవాలి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి అది ఇంపాసిబుల్ థింగ్ నాకైతే. సో అందుకనే ఒకటే రోజుకి కదిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా గల్లీలో ఉన్న పెద్ద వినాయకుని దగ్గర తీసుకెళ్ళి ఈ వినాయకుడిని పెట్టినాం అనమాట. కావాలంటే మనమే నిమజ్జనం చేసుకోవచ్చు, బట్ నేనేం నిమజ్జనం చేయలేదు. అక్కడనే ఎప్పుడైనా ఆ పెద్ద వినాయకుని దగ్గరనే పోయి ఈ వినాయకుని కూడా పెట్టేసి వస్తానమాట. అట్లే కొన్ని బియ్యం అంటే మనం స్వయం పాకానికి మనం పూజ పంతులు పెట్టి చేసుకోలేదు కదా, చేసుకోకున్నా కూడా ఆయనకు ఒక పూట భోజనానికి సరిపడే డబ్బులు, బియ్యము, స్వయం పాకం ఇవ్వాలన్నమాట. అవన్నీ ఒక కవర్లో కట్టుకొని తీసుకుపోయి అట్లనే డబ్బులు కూడా అందులోనే పెట్టి ఒక కవర్లో పెట్టి అక్కడ పెట్టేసి వాళ్ళకి చెప్పేసి, ఎందుకంటే మనం పూజ చేసుకున్న ఫలితం మనకు దక్కాలంటే ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి పంతులకి. సో వాళ్ళు మనకు అవైలబుల్ లేకపోతే ఇట్లా అక్కడ పెట్టేసి వస్తే వాళ్ళే ఇచ్చేస్తారనమాట, ఆ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇక ఆడ ఉన్న వినాయకులను చూసి మా నయనశ మస్తు ఎగ్జైట్ అయిందనమాట. సో ఇది మా గల్లీకా గణేష్. ఇది నా వినాయక చవితి ముచ్చట్లు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.